హాయ్, చలవాది యోగా హెల్దీ ఫుడ్కి స్వాగతం అండి. మన చలవాది యోగాలో మా స్టూడెంట్స్ అంటే చూడండి యోగాని చేస్తున్నారు. ఈ వీడియో తీసే టయానికి ఒక కాలుతో పూర్తయిందండి. రెండో కాలుతో చేస్తున్నారు. ఒక కాలుని నిటారుగా చాపి రెండో కాలుని మన ఛాతీ భాగం వైపుకి రెండు చేతులతో లాగి పట్టి తలని పైకెత్తుతున్నారండి. ఇది పవన ముక్తాసనము. ఒక్కొక్క కాలు మీద ముందుగా చేస్తున్నారండి. ఇలా చేయటం వల్ల కొత్తగా నేర్చుకుంటున్నారు కదండి, ప్రాక్టీస్ అవుతుంది. ఇలా ఒక్కొక్క కాలు మీద ముందు చేసి మనము తర్వాత రెండు కాళ్ళ మీద చేయాలండి. ఇట్లా మనము చేయటం వల్లండి మన శరీర భాగాల్లోని పొట్ట మీద బాగా ఒత్తిడి పడుతుందండి. ఒక్కొక్క కాలుతో చేసి విశ్రాంతి స్థితికి వచ్చారండి. మనం ఎంతసేపు ఆసనములో ఉన్నామో అంతసేపు విశ్రాంతి స్థితిలో ఉండాలండి. ఆసనము చేసిన తర్వాత మన శరీర భాగాల్లో ఏ ఒత్తిడి లేకుండా మనకి ఎక్కడ ఒత్తిడి పడిందో గమనించి శ్వాస మీద ధ్యాస పెట్టి విశ్రాంతి స్థితిలో ఉండాలండి. మన కోసం మనము ఇవాళ ఉన్న బిజీ ఒత్తిళ్లల్లో మన కోసం మనము ఒక అరగంటని టయాన్ని కేటాయించుకొని యోగాని చేసుకుంటాం వల్ల మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందండి. యోగాలో ముందుగా ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు ఒక 10 నిమిషాలు చేసుకొని తర్వాత మనకి గ్యాస్ ట్రబుల, షుగరా, బీపీనా అలాంటి ఉన్న సమస్యల మీద వాటి గురించి ఆసనాలు తెలుసుకోనండి. గురుముఖంగా నేర్చుకొని తర్వాత మన సొంతగా ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. అట్లా చేయటం వల్ల ఎవరు చెయ్యాలో ఎవరు చేయకూడదో చెప్తారండి. చూడండి, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి ఎక్కడ ఒత్తిడి పడుతుందో గమనిస్తేనండి మనకి బాగా అర్థమవుతుంది. ఒక్కొక్క కాళ్ళ మీద అయిపోయిన తర్వాత రెండు కాళ్ళ మీద చేస్తున్నారండి. చేతులతోటి రెండు కాళ్ళని బిగించి ఛాతీ వైపుకు రెండు కాళ్ళని లాగుతూ తలని పైకెత్తి ఉంచాలండి. మెడలు నొప్పులు ఎక్కువగా ఉంటే ఈ ఆసనాన్ని తలని పైకెత్తకుండండి రెండు కాళ్ళని మన ఛాతీ వైపుకి లాగి పట్టి ఉంచాలండి. అదేవిధంగా మెడలు నొప్పులు అన్నాను కండి, ఇది కూర్చొని కూడా చెయ్యొచ్చు. అది మరొక వీడియోలో తెలుసుకుందామండి. యోగా వల్ల మనకి ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి. అంతేకాకుండా మనకున్న సమస్యని ముందు గుర్తించి దాని మీద యోగాసనాలు చేయాలండి. తర్వాతనే వేరే ఆసనాలలోకి వెళ్ళాలి. మా చలవాది యోగాలో ఇలాంటి చాలా విశేషాలతో పాటు యోగాసనాల గురించి కూడా అండి విశ్లేషంగా వస్తుంటుంది. మాటలు కూడా వివరిస్తానండి. మా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.